జిల్లా అభివృద్ధిలో భాగస్వాములను చేసినందుకు కృషి చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేసిన జగపతి నగరం సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సభ్యురాలుగా నియమించినందుకు తమ అదృష్టంగా భావించడమే కాకుండా తన నియామకానికి కృషి చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జగపతి నగరం సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు అన్నారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా పంచాయతీ సర్పంచ్గా సేవలు అందిస్తున్నానన్నారు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి కమిటీలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ చైర్మన్గా మరో 9 మంది సభ్యులుగా ఉండే జిల్లా స్థాయి కమిటీలో నాకు స్థానం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ అవకాశాన్ని కూటమి నాయకులు, అధికారులు సహకారంతో అన్ని విధాలా సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఈ సందర్భంగా గుడాల శ్రీలత రాంబాబుడు, టీడీపీ నాయకులు కాళ్ళ వెంకటేష్, పంచాయతీ సిబ్బంది సూర్యకుమారి, సోమేశ్వరరావు, సీరం బాబ్జీ, మద్దాల విజయ్, శరకనం వికాస్ తదితరులు అభినందించారు. అందరికీ నమస్కారం. జిల్లా అభివృద్ధి మరియు సమన్వయ కమిటీ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఒక మెంబర్గా మమ్మల్ని కూడా నియోజకవర్గ స్థాయిలో గుర్తించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎన్నిక చేయడం జరిగింది. మొదటి సమావేశానికి హాజరయ్యి వచ్చాము. కేవలం గ్రామానికి పరిమితి కాకుండా జిల్లా వైజ్లో కూడా మమ్మల్ని గుర్తించినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, తెలుగుదేశం పార్టీకి నేను పత్రికాముఖంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొంచెం నా బాధ్యత పెంచినట్టుగా అయ్యింది. మాకున్నటువంటి ఈ సమయంలో కూడా ఇంకా నేను ప్రజలకు సేవ చేస్తాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 4 సంవత్సరాల కాలంలో కంటే కూడా ఉన్నటువంటి మిగిలిన సంవత్సరంలో కూడా కష్టపడి పనిచేస్తాను. ఇంత గుర్తింపు ఇచ్చినందుకు అందరి ఎదుట నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.